Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, నేను రఘునాథ్ రెడ్డి ఫ్రమ్ ఐడి రియల్ డివిజన్ ఆఫ్ iDream మీడియా. ఈరోజు మనము ఒక పాపులర్ గెస్ట్ అండి, బీజేపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, తర్వాత సీనియర్ అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ. మేడం ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఒకసారి మీరు వీడియో చూసారంటే యూ కెన్ ఐడెంటిఫై ది మేడం ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కానీ ఒక రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కషన్ చేయబోతున్నాము. మేడం గారిని అడిగి రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి హికప్స్ ఏంటి, వేరియస్ పారామీటర్స్లో మన వ్యూయర్స్కి ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని మనం క్లారిఫై చేద్దాం. మేడం గారు మనకి ఈరోజు టైం ఇవ్వడం, వీఆర్ వెరీ హానర్డ్ అండ్ వీఆర్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మేడం గారితో డిస్కస్ చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. మేడం, ఇప్పుడు బేసిక్గానండి రియల్ ఎస్టేట్ అనగానే ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉందండి. ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్, సంబడి ఈస్ టెలింగ్ ఆర్గనైజ్డ్. రియల్ ఎస్టేట్ అంటే మీ యాజ్ ఎ లాయర్గా, యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ మీరు ఎన్నో చూసి ఉంటారు. దాన్ని బట్టేసి మీరు వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ అబౌట్ ద రియల్ ఎస్టేట్ ఇన్ తెలంగాణ? ఓకే, రియల్ ఎస్టేట్ ఇన్ తెలంగాణ మోస్ట్లీ అంటే రియాలిటీ సెక్టరే మోస్ట్లీ ఇట్స్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్. అంటే అగ్రేరియన్ సెక్టర్ ఒక దిక్కు అయిపోతే రియల్ ఎస్టేట్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ రెసిడెన్షియల్, కమర్షియల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్ ఆఫ్ దాట్. దాన్ని డిఫరెంట్ పారామీటర్స్లో ల్యాండ్ని ఎట్లా డెవలప్ చేస్తాము అనేది రియల్ ఎస్టేట్ సెక్టర్ కింద ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ తెలంగాణ రైట్ నౌ. అయితే ఈ పారామీటర్స్, ఈ డిఫరెంట్ పారామీటర్స్ అనేది రియల్ ఎస్టేట్ సెక్టర్ ఈజ్ వెరీ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ద ఎకానమీ ఆఫ్ దట్ స్పెసిఫిక్ కంట్రీ. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చైనాని చూస్తే మనము రియల్ ఎస్టేట్ సెక్టర్ ఫర్ ద లాస్ట్ 20 years, at least after 2002 onwards, when right. China, rapidly became this massive superpower and, the so-called leader of the global south, వాళ్ళ దగ్గర inflated reality sector చాలా ఎక్కువైపోయింది. Okay. And now they are undergoing reality sector లోనే, real estate లోనే they are undergoing a huge plunge. Okay. And due to which the economy of China also is being affected and yes. problematic aitundi. So ipudu China is called the factory of the world, right, manufacturing hub of the world. Kani the boom, the so-called $17 trillion economy of China, the second right. largest economy of China, most of it is not just due to manufacturing but due to the extreme amounts of inflation in reality sector there. Okay. So akkada real estate lo China lo reality lekunta poyesariki ippudu massive, ante last year valaku ante mana tarvata vachina massive covid wave toni it started in a downward spiral and iga adi atlane ostane undi. Yes. So there are billions of dollars worth of deficits and losses in China. Right. Now at the same time, if you superimpose and compare the same with India, mana infrastructure capabilities, mana rail, train, mana rail, adendi roads plus yes, flights, connectivity, infrastructure development, especially road development, enta fast ga pick up aindo in the last right. I would say 1 decade. Dantoni even the real estate sector has gone, and it's like a parallel increase right. in the development of that respective sector. Absolutely. So that is how I see the development in Telangana also, with great respect. Idi political change o lekapothe politically ochina change tone ayindi kaadu. Right. It is also, ante political change could have been a reason, but mostly it is owing to the rapid connectivity that was achieved in the last 10 years. Yes. Dantoni real estate sector ante ippudu connectivity ekku ayyesariki footfalls ఎక్కువ అవుతాయి. అంటే ingress and egress of other states into our state and our state into other states ఎక్కువ అవుతాయి.
అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేపబిలిటీస్ ఎక్కువ అయ్యేసరికి జాబ్ ఆపర్చునిటీస్ అయినా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అయినా మోర్ ఇన్కమ్ Right. అయినా ఎక్కువ అవుతుంది. సో దాంతో ద డైరెక్ట్ ఎఫెక్ట్ ఫాల్స్ ఆన్ ద రియాలిటీ సెక్టర్. నౌ వీ హ్యావ్ ద ఇంక్రీజ్ ద బూమ్ ఇన్ ద రియాలిటీ ఆల్సో ఇస్ డ్యూ టు ద cyber due to Hyderabad becoming the cyber hub of Even, South yes, along with even Bangalore. a software hub also. Yes. So because of that also the demand for residential units Right. has risen tremendously. Right. And that demand has once again catapulted to commercial this thing. See, Absolutely. ఇప్పుడు రెసిడెన్షియల్ యూనిట్స్ అంటే రెసిడెన్సెస్ ఉండాలంటే ఆ రెసిడెన్సెస్ చుట్టుపక్కల రెసిడెన్సెస్ ఉండేటట్టు ఒక ఈకో సిస్టమ్ డెవలప్ Yes, కావాలా. yes, absolutely. సో కామర్స్ కూడా దాని చుట్టే డెవలప్ అవుతుంది అండ్ కామర్స్ రియాలిటీ లైక్ దట్ గోస్ అప్ ఇన్ tandem with the residential reality. Absolutely. So because of all of this, the reality sector in Telangana, in and around Hyderabad, I would say greater Hyderabad itself only boomed. Right. Compared to the rest of the state. Absolutely. Yeah. యాజ్ యూ రైట్లీ సెడ్ మేడం, మీరు కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే కనెక్టివిటీ ఎప్పుడైతే పెరుగుతుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినప్పుడు పీపుల్ మూమెంట్ విల్ బీ మోర్ ఫర్ వేరియస్ ఆపర్చునిటీస్. హైదరాబాద్ ఈజ్ ద సేఫెస్ట్ అండ్ ద బిగ్గెస్ట్ అండ్ ద రిచెస్ట్ మెట్రోపాలిటన్ సిటీ. రీసెంట్ ఆర్టికల్స్ కూడా చెప్తున్నాయి. ఈ దీని పాయింట్ ఆఫ్ వ్యూలో మేడం, రియల్ ఎస్టేట్లో ఎలా అయిపోయిందంటే ఒక కామన్ మ్యాన్ ఒక అపార్ట్మెంట్ కొనే పరిస్థితి వచ్చిందండి. అవును. ఎస్, ఇప్పుడు మనకి ఇప్పుడు చాలా మంది 80% మిడిల్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారండి. రిచ్ పీపుల్ ఆర్ మేబీ 10-15%. వాళ్ళకి ఏంటంటే వెస్ట్లో మూవ్ అవుతున్నప్పుడు ఒక 1.5 crore 2 crores లేని అపార్ట్మెంట్ రావట్లేదండి. ఈ సిచ్యువేషన్ అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? అన్ఫార్చునేట్లీ అగైన్ ఈ సో కాల్డ్ నేను దీన్ని ఆర్టిఫిషియల్ బూమ్ అనను, బట్ ఇన్ఫ్లేషన్ అవసరం కన్నా ఎక్కువ రియాలిటీ సెక్టర్లో. ఇప్పుడు రియాలిటీ సెక్టర్లో గ్యాంబ్లింగ్ అంటే రిస్క్ టేకింగ్ క్యాల్కులేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో దట్ గ్యాంబుల్ ఆన్ ప్రైస్ ఈజ్ ఆర్టిఫిషియలీ క్రియేటింగ్ దట్ ఇన్ఫ్లేటెడ్ సెగ్మెంట్. ఇప్పుడు మనము 1500 square feet అపార్ట్మెంట్, రెగ్యులర్ 2.5 to 3 BHK అపార్ట్మెంట్, once upon a time అంటే I would say just a little pre-COVID atla 2019-20 la it would be anywhere between 50 to 70 lakhs or within 1 crore definitely. ఇప్పుడు 1 to 2 crores లో ఒక 2 BHK 1500 square feet వచ్చుడు కష్టం అవుతుంది. And that is becoming more and more because people because of ఇప్పుడు రియాలిటీ ఇదంతా ఒక పాలసీ ఫార్ములేషన్ లాగా జరుగుతుంది సార్. పొలిటికల్ విల్ వాంట్ అ సర్టన్ ఏరియా టు డెవలప్ faster than another area. దానికి ఈ ఏరియా నాకు ఎక్కువ ఇష్టము, ఈ ఏరియా తక్కువ ఇష్టం అని కాదు, for whatever reasons this thing. And when that happens, the big reality minds or the big reality people, the big players also, they begin to invest more in that areas. That investment leads to an artificially created inflation. That necessarily ante akkadunna prices necessarily may not be the reflection of the real market prices. Absolutely. Depending on the economy and on the inflationary statistics of Hyderabad or greater Hyderabad. But that is beside the point. Area, the interest, the capital markets interest in that area, the political will in that area, the big players in that area, that leads to that inflationary this thing. Ipudu let's say if we are, when you're talking about the west, I'm assuming it's towards Gandipet, Shankarpalli, Narsingi, etc. That if you see ante ipudu towards the east also there are national highways. Akkada ekku national highways levu. But the reason is that the political will is driving the real estate wigs as well. And that is why that increase in ultra luxurious villas and ultra luxurious sky villas etc, which are like a villa but in the form of an apartment. I mean new modes
of reality sector like sky villas avani manamu India la ante like especially in South India we did not come across Right. such a concept where you have it is one big community, but in reality it's not a community because you have your own independent everything. Right. This thing. So all of that is the reason why certain areas in the city or in the urban hub Right. gets pushed for more reality and other areas less. Ipudu manamu in and around, you know, like the place I am right now, Right. or we are right now, Yes. we live in the center of the city ante like Towards east of Hyderabad. towards east of Hyderabad and kind of like the old center. Yes. అంటే అందరికి ఎట్లా ఉంటుందంటే నేను ఉన్న జాగాలనే సెంటర్ ఆఫ్ ద Yes. సిటీ అనుకుంటాము, బట్ I would say the old, you know, the, older center or older, more Right. used center. Now here, the reality sector will be not opposed to what is there, but a little bit in tandem with the reality Right. outlook in Hyderabad. Correct. If you see. Yes. So probably the push is the west and then the east. Again, everything. ఇప్పుడు రియాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడైతే పర్మిషన్స్ వచ్చినప్పుడు Right. పర్మిషన్స్ దేని మీద బేస్డ్ అయి ఉంటాయి, ఆ ఏరియాలో ఆ టైంకి పొలిటికల్ విల్ ఎంత గ్రోత్ కోరుతుంది, ఆ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ విల్ ఎంత గ్రోత్ కోరుతుంది అనేది వాళ్ళ పారామీటర్స్ వేరే ఉంటాయి. Right. వాట్ ఎవర్ ఇట్ కుడ్ బి పర్సనల్, వాట్ ఎవర్ పారామీటర్స్. సో అందుకోసము దెర్ ఇస్ దట్ పుష్ దట్ సైడ్, and the push here has become slightly Less. manageable. Right. Yes, Right. manageable and more in keeping with the reality Yes. of the pace at which real estate is growing in Hyderabad. ఇప్పుడు మనం కోవిడ్ తర్వాత చూస్తే there was this lull only during later 2020 and early 2021 where ఈ వెస్ట్లనే I mean where you have several outside state people who had returned to their native homes and who had not yet come to join their works, ante stay at home, work from home concept వచ్చింది. వాళ్ళ రెసిడెన్సెస్ ఒకవేళ కొని ఉంటే కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది అట్లనే అంటే both the leasing market as well as the residential, and because of the lull in the residential and leasing market, even the commercial spaces were empty. Right. So ఇవన్నీ ఒక డామినో ఎఫెక్ట్ ఉంటుంది. రెసిడెన్షియల్ మార్కెట్ ఎప్పుడైతే కొంచెం స్లో అవుతుందో, కొంచెం తక్కువ అవుతుందో, ఆ ఈకో సిస్టమ్కి సంబంధించిన కమర్షియల్ మార్కెట్ కూడా అదే దీనికి వచ్చేస్తారు. యా, సో ఈ లేట్ 20 టు ఎర్లీ 21 లల్ తర్వాత మళ్ళోసారి కమ్ బ్యాక్ టు ఆఫీసెస్ అండ్ people who had places here came back, so it's again back to normal and now it is thriving. Yes. The residential market is seriously thriving, not just because of want of a place to stay and work, but because people are looking at residential market as an investment goal also. Okay. ఇప్పుడు ఒక్కిల్లు ఉన్నది, నేను అక్కడ ఉంటున్నాను, బట్ ఐ వుడ్ ప్రిఫర్. ఇప్పుడు ఈ మధ్య కూడా రఘునాథ్ గారు మనము అంటే కొంచెం ఒక 10-20 years కింద మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్డీలల్లా గోల్డ్ ఎస్పెషలీ దాంట్లో ఇన్వెస్ట్ చేసి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాం అనేది దట్ యూస్ టు బి దేర్. ఇప్పుడు గోల్డ్ ఎంత ఎక్కువ అవుతుందో ఎవరు అంటే గోల్డ్ హ్యాస్ బికమ్ లైక్ పెట్రోల్ ప్రైస్. ఒకప్పుడు ఒక్క 50 పైసలు ఎక్కువైనా, ₹1 ఎక్కువైనా లైక్ వారాల తరబడి దాని గురించి మాట్లాడుతుంటే గోల్డ్ కూడా అట్లనే ఉండే. బట్ నౌ పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ లుకింగ్ అట్ దట్ యాజ్ అ బిగ్ investment and safety valve. People are looking at investments in the reality sector. Okay, I have this house to this thing, I'll invest my savings in a small apartment. Right. I have more savings, I'll invest my savings in a slightly bigger apartment or maybe a affordable villa. Right. And if I have more, I'll buy an ultra luxurious sky villa or something like that on the west side of Hyderabad. So because investment modes also have changed, I will say in the last 20 years.
ఇప్పుడు ల్యాండ్ వాల్యూస్ ఎట్లా రైజ్ అవుతున్నాయో రియాలిటీ సెక్టర్ అట్లా రైజ్ అయింది. Absolutely. రియాలిటీ సెక్టర్ రియాలిటీ ఆ ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్టివిటీ అండ్ ఈకానమీ రియాలిటీ సెక్టర్ని మళ్ళీ డ్రైవ్ చేసింది. కరెక్ట్. ఆ రియాలిటీ సెక్టర్లోనే రెసిడెన్షియల్ సెక్టర్లో కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు ఆ ఈకో సిస్టమ్ చుట్టూ కమర్షియల్ సెక్టర్ అట్లనే గ్రో అయింది. Right. సో ఎవ్రీథింగ్ ఈస్ డ్రైవింగ్ ది అదర్. Yes. అండ్ ఒకసారి పడితే ఆల్ ఆఫ్ దీస్ విల్ ఫాల్ లైక్ pack of cards, Yeah, because interlinked. Right. One is not Absolutely. self-sufficient and independent of the other. Right. Yeah. థ్యాంక్స్ మ్యామ్. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేడం, ఈరోజు మీరు చూస్తే సప్లై డిమాండ్ రేషియోలో చాలా అన్ఈక్వాలిటీ కనబడుతుంది. దిస్ ఈజ్ యాజ్ అనలిస్ట్ వాట్ ఐ అండర్స్టాండ్. Right. లాట్ ఆఫ్ అపార్ట్మెంట్స్ మీరు 2 lakh square feet or 3 lakh square feet, స్టిల్ ఇట్ ఈస్ దేర్. అవును. సప్లై ఈజ్ హ్యూజ్ దెన్ ద డిమాండ్. Yes. ఈవెన్ అప్రూవల్స్ అప్లై చేసిన వాళ్ళు బిల్డర్ చాలా మంది ఉన్నారు. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. మరి దీన్ని లిక్విడేట్ చేసుకోవాలంటే బిల్డర్స్ ఆర్ నాట్ మూవింగ్ యాజ్ పర్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. దట్స్ వాట్ మై ఫీలింగ్. Right. మీరేమంటారు యాజ్ ఎ లాయర్, యూ ఆర్ డీలింగ్ విత్ సో మెనీ పీపుల్? అయితే ఈ రేరా అప్రూవల్స్ అవన్నీ వచ్చిన తర్వాతనే మోస్ట్ బిల్డర్స్ ఆర్ కన్స్ట్రక్టింగ్. బట్ Yes. రేరాతో పాటు హెచ్ఎండిఏ అప్రూవల్స్ అవన్నీ కూడా రావాలి. అవునండి. లేకపోతే ఆ ఎల్ఆర్ఎస్లు అట్లనే పెండింగ్ ఉంటాయి. అండ్ మీరు ఆల్రెడీ ప్రీ సెల్ చేసేసి ఉంటే అది మీకు ప్రాబ్లము, ప్లస్ మీ బయర్ అయితే వాడు ఇరుక్కున్నాడు అంతే. అవును, ఇక correct. యూనో హీ కాన్ గెట్ హిస్ మనీ బ్యాక్ బికాస్ దే హ్యావ్ బిన్ సో మెనీ. అంటే నేను వాళ్ళు డీఫ్రాడ్ చేసిండ్రు అని అనను, బట్ వాట్ ఎవర్ రీజన్స్ లైక్ ఏలియన్ స్పేస్ షిప్, Right. ఏలియన్స్ గ్రూప్ అదంతా ఉన్నది. సో ఎన్ని కేసులో కన్జ్యూమర్ కోర్టులల్లా లేకపోతే యునో సివిల్ కోర్టులల్లా వేర్ బయర్స్ హ్యావ్ పేడ్ the entire amount. Yes. And have just the last balance to pay at least 10 years back. Correct. I mean 2010లో ఇది చేసిన కాంట్రాక్ట్ 2012లో హ్యాండ్ ఓవర్ చేయాల్సిన అపార్ట్మెంట్స్ మీరు ఇంకా 2000-3000 ఎస్ఎఫ్టీ అంటున్నారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 900 to 1000 and 1500 SFTs that have not been handed over. Correct. To them even to this day, and we are in 2023. Yes. 13 years, 14 years and more. Yes. So again, the amount of permissions that the government or the HMTA, the authority, Yes. is willing to give, the amount of permissions that the RERA is willing to give, the amount of development they want to see in that area is very important. Yes. Idi once again, I will caution buyers here. Yes. మీరు ఖచ్చితంగా అన్నీ అంటే ఒక లీగలీ శాంక్షన్డ్ ఎన్ని పర్మిషన్స్ ఉంటే అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాతనే మీరు డిపాజిట్ అయినా అడ్వాన్స్ అయినా కంప్లీట్ పేమెంట్ అయినా ఇది చేసుకోండి. బికాజ్ మేడం, సారీ టు ఇంటరప్ట్ యూ, ఇక్కడ బిల్డర్స్ కూడా ఏం చేస్తున్నారంటే మేడం, ఇప్పుడు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ సిన్స్ ఐ వర్క్డ్ ఎట్ డిఫరెంట్ కార్పొరేట్స్, వీ యూస్ టు గివ్ ద డాక్యుమెంట్ బుక్, వీ యూస్ టు గివ్ ద డిజైన్ బుక్. అంటే ఒక పర్సన్ మీరే వచ్చారు కొనుక్కోవాలనుకున్నప్పుడు ఈ అపార్ట్మెంట్కు డాక్యుమెంట్ బుక్ ఏంటంటే లీగల్ లాయర్ సర్టిఫైడ్ కాపీస్, ఫస్ట్ లాయర్, సెకండ్ లాయర్, థర్డ్ లాయర్ ఒక బుక్ ఇచ్చి చూపెట్టేవాళ్ళం, మీరు మీ లాయర్కి చూపించుకోవచ్చు. దెన్ ద డిజైన్ బుక్ ఏంటి, పర్మిషన్స్, ఆర్కిటెక్టు, డిజైన్స్, ఫ్లోర్ ప్లాన్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ ఒక కస్టమర్ పోయి అపార్ట్మెంట్ కావాలని ఆయన ఇవన్నీ చూపెట్టట్లేరు. 90% బిల్డర్స్ చూపెట్టట్లేరు. అది డెవలప్మెంట్ తీసుకున్నాడా, కొనే కడుతున్నాడా, అప్రూవల్స్ వచ్చాయా, రెరా ఉన్నాయా అనేది కస్టమర్కి తెలియట్లేదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూ బిల్డర్స్, ఐఎమ్ నాట్ సెయింగ్ అబౌట్ ద 100% బిల్డర్స్. ట్రూ. ఇటువంటి పరిస్థితుల్లో మొన్న నేను ఒక వీడియో చూశానండి. సుప్రీంకోర్టు మొన్న ఒక జడ్జిమెంట్ ఇచ్చిందంట సమ్ ఇష్యూస్లో, ఏదో చెప్పారు. ఏంటంటే యూనిలాటరల్ అగ్రిమెంట్ చెల్లదు. ఇప్పుడు బిల్డర్ ఏం చేస్తున్నాడు, ఆయన ఫేవర్లోనే ఒక డాక్యుమెంట్ ఇస్తున్నాడు, సేల్ అగ్రిమెంట్ చేసుకోవాలి, మనం సైన్ పెట్టాలి. మన బ్యాంకులో లోన్ అప్పుడు ఇన్ని కాయిదాలు ఉంటాయి, ఎవరికి ఒప్పుకున్నది సైన్ చేసినట్టు కస్టమర్ చేస్తున్నారు. అది చెల్లదు అని సుప్రీంకోర్టు చెప్పిందంట. దీని పాయింట్లో మీరు ఎలా మా వ్యూవర్స్కి చెప్తారు? అంటే సుప్రీంకోర్టు కరెక్ట్గానే, అంటే లైక్ నేను సుప్రీంకోర్టు డెసిషన్ని నేను తప్పు అని అనడానికి లేదు, కానీ
బట్ సుప్రీం కోర్ట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అంటే ఒక రీజన్డ్ జడ్జ్మెంట్, సుప్రీం కోర్టు కూడా కస్టమర్ ఫేవర్లోనే చెప్పిందండి. బికాస్ బయర్ బివేర్ అనేది ఎప్పుడు ఉంటుంది, బయర్ బివేర్ ఎప్పుడు ఉండాలి, డ్యూ డిలిజెన్స్ కంప్లై చేయనప్పుడు. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే, మీరు ఇది చేసినప్పుడు అంటే లాయర్ సైన్ చేసిన డాక్యుమెంట్స్ ఏది అవి లీగల్ అడ్వైజ్ యాజ్ టు ఆ ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఆ ఓనర్షిప్స్ ఓనర్స్ ఎట్లా మారినరు, etc. etc. So it's the due diligence as far as the land and the clear title is concerned. దాని తర్వాత డిజైన్ బుక్ as to what you have in mind and what you want to show to the customer. Sure. దాని తర్వాత come another thing, that is the permissions that this plan and these designs, this plan has from the respective authorities. Correct. The statutory authorities, HMDA, RERA, etc. You know, LRS, BRS ఎప్పుడు వస్తాయి, ఇవి లేనప్పుడు అది ఏమవుతుందంటే మేడం, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ మీరు అన్నట్టు ఏంటంటే కట్టుకునే వాళ్ళు కట్టుకుంటారు, దెన్ ఎల్ఆర్ఎస్ విల్ కమ్ అండ్ బీఆర్ఎస్ విల్ కమ్. that is where everything is going wrong. Because ఇప్పుడు మీకు రేరా హెచ్ఎండిఏ ప్రాపర్ ప్లాన్ అంటే మీరు చూపెట్టిన డిజైన్ ప్రకారమే అక్కడ అప్రూవల్స్ ఉంటే దెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఫైన్. అండ్ ఒకవేళ మీకు వాట్ ఎవర్ అపార్ట్మెంట్ ఆర్ విల్లా వాట్ ఎవర్ ద బిల్డర్ హ్యాస్ నాట్ హ్యాండెడ్ ఇట్ ఓవర్ టు యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, అంటే వెన్ ఎవర్ ద అగ్రిమెంట్ దిస్ థింగ్స్, then you can hold him accountable for non-delivery, non-transfer. అయితే సుప్రీం కోర్టు కూడా అదే ఆస్పెక్ట్ మీద కస్టమర్ ఫేవర్లో అంటే లైక్ బయర్ ఫేవర్లో ఎందుకు చెప్పిందంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్టే అది చెప్తుంది. ఇప్పుడు యూనిలాటరల్ కాంట్రాక్ట్స్, ఇప్పుడు నువ్వు యూజువలీ మనం ఏమంటాం, నువ్వు సంతకం పెట్టేసినావు అంతే, కరెక్ట్, ఎగ్జాక్ట్, దాంట్లో ఏం రాసినా ఏమిదన్నా యూ ఆర్ బౌండ్ బై దాట్. బట్ ద సుప్రీం కోర్ట్ హెస్ గాన్ ఇన్ టు ద నిటిగ్రిటీస్ ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. ఇప్పుడు ఒక కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఒక బిల్డర్ ఏ సిచ్యువేషన్లో ఉంటాడు, ఒక కస్టమర్ ఏ సిచ్యువేషన్లో ఉంటారు, ఇద్దరి బార్గెనింగ్ పవర్ ఈక్వలీ ఉండాలి. అంటే ఒక కస్టమర్ నాకు ఇది ఇష్టం లేదంటే నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నా, యూ గివ్ మీ ప్రాపర్ టర్మ్స్ అనే సిచ్యువేషన్లో ఉండాలా. బిల్డర్ కూడా ఆ కస్టమర్ తగ్గట్టు అండ్ బేస్డ్ ఆన్ హౌ మచ్ ఆఫ్ లీవే హీ కెన్ గివ్, హీ హ్యాస్ టు చేంజ్ ద టర్మ్స్ according to the customer. And make it negotiable for both the builder as well as accessible for the customer. అందుకోసం ఈ యూనిలాటరల్ కాంట్రాక్ట్స్, ఈ బిల్డర్స్ కాంట్రాక్ట్స్ ఎట్లుంటాయి అంటే you know literally other than the delivery date which is also approximate, everything ఇది అంటే నెగటివిటీ, అంటే నెగటివ్గానే ఆ కాంట్రాక్ట్ క్లాజెస్ ఉంటాయి. సో అందుకోసం వీటిని యూనిలాటరల్ కాంట్రాక్ట్స్ అంటారు. అండ్ కస్టమర్ అంటే ఇప్పుడు ఒక ఫస్ట్ టైం హోమ్ బయర్, అగైన్ యూ ఆల్సో హ్యావ్ స్టేటెడ్ దట్ 80% ఆఫ్ ఇండియా ఈజ్ మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈవెన్ మిడిల్ క్లాస్ unable to afford you know their first homes in this situation. So first home buyer, an emotional middle class Indian, an emotional middle class family man or woman or a family unit coming to a big builder, an experienced builder, and negotiating with him, the stage or rather the state of mind they are in, the state of mind that the builder is in, trying to influence or pressure the customer or change the customer's perspective according to, అంటే ఇన్ఫ్లుయెన్స్ మెల్లంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక కస్టమర్కి అతను తెలుసు కొన్ని పారామీటర్స్, కొన్ని క్లాజెస్ నాకు ఫేవరబుల్గా లేవు అని చెప్పేసి, కానీ లేదండి మనం చూసుకుందాము, నేను ఉన్నాను కదా, యూనో థింగ్స్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, యూనో యూ కెన్, ఇట్ మైట్ నాట్ ఈవెన్ రీచ్ దట్ సిచ్యువేషన్. సో అక్కడ యూనిలాటరల్ కాంట్రాక్ట్ ఏమవుతుందంటే దట్ బికమ్స్ అ కాంట్రాక్ట్ బేస్డ్ ఆన్ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్. సో దట్ ఈస్ వేర్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో హ్యాస్ స్టేటెడ్, అండ్ ఎస్పెషలీ ఇన్ రియాలిటీ సెక్టర్ ఈ అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ తోని ఎంటర్ అయిన కాంట్రాక్ట్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు ఏదో ఒక గ్యాంగ్స్టర్ వచ్చి మనం రాపించుకున్నాడు కాదు, దిస్ ఇస్ the regular reality sector where an experienced builder is selling units to first timers or inexperienced and first time residential or commercial units. So akkada the Supreme Court has decided to draw a line and saying that we will look at every contract to see if there is a hint of undue influence in this thing to the disadvantage of the buyer. Endukante babbul kattetodu atanu and atanki
ఎంత కష్టమైతే ఆ డబ్బులు వచ్చి ఉండాలో, లేకపోతే ఒక బ్యాంక్ లోన్ ఇప్పుడు మనం మనం జనరలీ అనుకుంటూనే ఉంటాం, వేల కోట్లు ఇచ్చేసి ఫరారీలో ఉన్న వాళ్ళకు యూనో ఎంతనని ఇచ్చేస్తారు, కానీ 5 లక్షల లోన్, పర్సనల్ లోన్ ఇవ్వరు. ఇక్కడ మా ఇల్లు ఉంది, ఇది నా ఆధార్ కార్డు, ఇది నా యునో దిస్ ఇస్ మై ప్లేస్ ఆఫ్ వర్క్ అండ్ ఐ అర్జెంట్లీ నీడ్ అ పర్సనల్ లోన్, ఐ డోంట్ వాంట్ టు గో టు ఎనీబడి ఎల్స్, ఇవ్వరు. సో ద అమౌంట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ దట్ ఈవెన్ బ్యాంక్స్ హ్యావ్, యునో, సో అవన్నీ ఇచ్చేసుకొని అతను కూడగట్టుకుంటారు. అక్కడ కూడా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కాంట్రాక్ట్ వచ్చేస్తే దెన్ యునో హిజ్ ఎంటైర్ savings, which I'm sure he's put most of it into it, would have gone for waste. Yes. థ్యాంక్స్ అండి. ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం, రీసెంట్గా 111 జీవో రివోక్ చేశారు, స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దాని కమిటీ వేశారు, తర్వాత కమిటీ రిపోర్ట్ ప్రకారంగా మొత్తం తీసేస్తాము, ఆ లేక్స్ను కూడా మేము ప్రొటెక్ట్ చేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ పాయింట్లో మీ యొక్క అభిప్రాయం ఏంటి? As your personal opinion, as the party opinion, whatever it is. My personal opinion, I will certainly say, I mean, the party also, you know, but generally, as see, infrastructure development has to have some kind of sustainability. Right. సస్టైనబిలిటీ ఉండకుంటే ఇష్టం. ఇప్పుడు మీరు కొన్ని ఏరియాస్లో, అంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు నేమ్ ద ఏరియాస్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, చూడండి, దే వర్ వన్స్ ఫర్టైల్ అగ్రికల్చరల్ ల్యాండ్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ పీపుల్ షుడ్ నాట్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు నాన్ అగ్రికల్చర్ అండ్ నాట్ బెనిఫిట్ economically or you know profit from it. నేను అదంతా నేను మారలిస్టిక్ స్టాండర్డ్ తీసుకుంటలేను, బట్ ఐఎమ్ సేయింగ్ సో డెవలప్మెంట్ హ్యాస్ టు హ్యావ్ సస్టైనబిలిటీ అండి. 111 జియో అంటే అ సర్టన్ డిస్ట్రిక్ట్, అంటే ఒక డిస్ట్రిక్ట్ అన్యాయం అవుతుంది అనేది కొంతమంది ఇచ్చేసిన ఒక నరేటివ్. They have created a narrative that one district, one big chunk of the district is being put to loss because of this geo. When in fact the 111 geo protected the very people who exist in that district. Ipudu this narrative that you know one entire district is being put to loss because of this geo has been created again by the reality sector and the political lobbies with the reality sector. Endukante 111 geo, Usman Sagar and Himayat Sagar are the lifebloods of Hyderabad. We need it absolutely for drinking water. రోజు మన పాపులేషన్ ఎక్కువైతుంది కానీ పక్కన అయితే అయితలేదు. మీరు ఈవెన్ ఇఫ్ యూ సే దట్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తో పాటు మనకి ఇంకో జలాశయాలు కూడా ఉన్నాయి, అయినా కానీ వీటిని కాపాడదామంటే దట్స్ నాట్ ఇనఫ్. And your assurances that you're going to take care of the 2 tanks అనేది, that is also not enough, because we've seen, అంటే మన దగ్గర జలాశయాలను కాపాడే ప్రవృత్తినే లేదు అన్ఫార్చునేట్లీ. సో అందుకని సుప్రీం కోర్టు ఇప్పుడు, so I'll talk about these committees also. Way back in 1996, 1999 నుంచి ఇట్లనే ఈ 111 జియో అప్పుడే ఇంకా రాలేదు, 1999 ఆ ప్రాంతంలో, 96, 99 ఆ ప్రాంతంలో వచ్చింది. కానీ ఈవెన్ బిఫోర్ దట్ there was a similar geo and that manifested into 111 జియో. అయితే దాన్ని కూడా సుప్రీం కోర్ట్ దాకా తీసుకుపోయినారు. ఓకే, ఎవరు? మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డే. సుప్రీం కోర్టు ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. దట్ కమిటీ ఈజ్ అ కమిటీ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ డొమైన్ ఎక్స్పర్ట్స్, అంటే పెద్ద పెద్ద ఎక్స్పర్ట్స్ ఇన్ జియాలజీ, అదేం గ్రౌండ్ వాటర్, ఎన్వైరన్మెంట్, ఇకాలజిస్ట్, biologists. So all of these people, adendi mana NPTRI, you know those National Green rural Tribunal, yes, adendi National Rural adendi something water purification committee adantu untadi, EPTRI, sorry, EPTRI etc. So all of it was a domain expert committee, ante like Habu's committee gaadu, executive committee gaadu, administrative committee gaadu, which are just
what they are administrators. Right. So వాళ్ళు ఒక చాలా they submitted a 400 to 500 page report on what will happen if this just 10 kilometers around it is not protected అని చెప్పేసి. Right. సో ఆ బేసిస్ మీదనే సుప్రీం కోర్ట్ సస్సేమీ కాదు ఈ 10 కిలోమీటర్లు అరౌండ్ దిస్ ఏరియా ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ఓన్లీ షుడ్ బి ప్రొటెక్టెడ్ అండ్ దే షుడ్ నాట్ బి ఎనీ డెవలప్మెంటల్ యాక్టివిటీ దట్ విల్ లీడ్ టు పొల్యూషన్. Right. ఇప్పుడు అగ్రికల్చర్ అదంతా ఏం అనలేదు, ఓన్లీ ఈ మల్టీ స్టోరీడ్ కన్స్ట్రక్షన్స్, ఇండస్ట్రీస్, రెడ్ జోన్ ఇండస్ట్రీస్, అదర్ industries where waste could flow into this thing. So this kind of development is unsustainable. Right. Environmentally development undali, we are with development, but this development is unsustainable. అందుకోసం మీరు ఇండస్ట్రియలీ డెవలప్ కావాలంటే ఇంకో ఏరియాకి వెళ్ళాలి, కానీ ఈ చుట్టుపక్కల ఇది కావద్దు అని చెప్పేసి క్లియర్గా అన్నది. సో సుప్రీం కోర్ట్ ఆర్డర్ స్టాండ్స్ ఈవెన్ టు దిస్ డే. సుప్రీం కోర్టు GOMS 111 ని మీరు అట్లనే ఉంచాలి, కొట్టేయొద్దు అని GOMS 111 ని ఇచ్చేయలేదు. సుప్రీం కోర్ట్ హ్యాస్ గివెన్ అన్ ఆర్డర్ ఆన్ ద నాన్ యాక్టివిటీ. ఆ ఏరియాల యాక్టివిటీ చేయకూడదు. సో ఇప్పుడు మీరు ఆ జియోని 111 అంటారా, 4 times 1 అంటారా, ఇంకో పేరుతో అంటారా, ఇట్స్ ఇర్రెస్పెక్టివ్, ఇట్స్ ఇర్రెలవెంట్. దట్ ఆర్డర్ ఫ్రమ్ 2001 స్టిల్ ఇస్ ఇన్ వోక్. అయితే వీళ్ళు ఈ కమిటీలు వేసుకుంటే ఇక రియాలిటీ సెక్టర్ లాబీ ఉంటుంది కదా. సో వేసుకుంటా 2007లో ఇంకో మెమొరండం ఒకటి కొంచెం దాన్ని మార్చుదాము తూడ్చుదాము అని చెప్పేసి ఇచ్చేసిండు. ఆ మెమొరండంని కూడా హైకోర్టులో ఛాలెంజ్ చేస్తే హైకోర్టు మళ్ళీ సుప్రీంకోర్టు రిఐటరేట్ చేసి నథింగ్ డూయింగ్ అని అన్నది. సో యాజ్ వీ స్టాండ్ టుడే సార్, 111 జియో అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇట్ లీగలీ అండ్ ప్రాక్టికలీ ఆల్సో ఫర్ ప్రాక్టికల్ ఇంప్లికేషన్స్. 111 జియోని తీసేసుడు అది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు indulge in any activity in that area, you are in violation of the Supreme Court orders, the High Court orders, and I believe that there are certain cases in the National Green Tribunal also. సో ఇప్పుడు 111 జియోని ఎన్నిసార్లు ఎత్తేస్తారు సార్, నాకు అర్థమే కాదు అది. 2022లో GOMS 69 అని వచ్చింది. 69 కింద మేము ఎత్తేస్తున్నాము, మేము ఎగ్జిక్యూటివ్ కమిటీని చేస్తున్నామని ఒక IAS ఆఫీసర్ కమిటీని చేసి, IAS ఆఫీసర్లు వాళ్ళకి ఏం తెలియదు. నేను IAS ఆఫీసర్లు చదువుకోలేరా అంటలేను. యూ నీడ్ డొమైన్ ఎక్స్పర్ట్. ఒక్క డొమైన్ ఎక్స్పర్ట్ లేడు ఆ కమిటీలో. ఇంకా ఆ ఏరియాకు సంబంధించిన ఒక మినిస్టర్ కొడుకున్నాడు. ఆయన IAS ఆఫీసర్ గాడు, మినిస్టర్ గాడు, ఎమ్మెల్యే గాడు, స్పెషల్ అడ్వైజర్ గాడు, ఏం కాదు. సో ఆయన ఎందుకున్నాడో ఎవరికి తెలియదు. ఓకే, దిస్ ఇస్ ద కమిటీ రిపోర్ట్ అంటున్నారు కదా, దిస్ ఇస్ ద కమిటీ. సో ఆ రోజే తీసేస్తున్నామని వచ్చిన GOMS 69 ఇప్పుడు మళ్ళీ ఈ డ్రాఫ్ట్ రెజల్యూషన్ ఏంటి, మేము క్యాబినెట్ కమిటీలో కూర్చొని డ్రాఫ్ట్ రెజల్యూషన్ పాస్ చేసుకున్నాం, ఎత్తేస్తున్నాం అనేది మేక్స్ నో సెన్స్. యాజ్ వీ స్పీక్ టుడే మళ్ళోసారి 111 జియో గురించి మాట్లాడి మళ్ళోసారి కావాల్సుకొని ఆ లాబీ కలిసి ఈ ఏరియాను మనం ఏదో నాశనం చేస్తున్నామో లేకపోతే అనాథలను చేస్తున్నామని చెప్పుకున్నాడే తప్ప ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఆన్ ద గ్రౌండ్. ఎందుకంటే మీరు ఒకవేళ యూ వాంట్ టు డూ సమ్ యాక్టివిటీ ఇన్ 111 జియో, మీరు ప్రాపర్ సైంటిఫిక్ సస్టైనబుల్ proposals based on reports from domain experts, you have to submit in the Supreme Court itself and ask for a modification of the order. ఎందుకంటే సుప్రీం కోర్ట్ మీరు డైరెక్ట్ సుప్రీం కోర్ట్ సబ్మిట్ చేయాలండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సబ్మిట్ చేయాలి. సుప్రీం కోర్టులో ఉన్న కేసులో సుప్రీం కోర్ట్ కి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఈ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో ఉన్న అంటే లైక్ యూ కెన్ సబ్మిట్ ఇట్ అట్ ఆల్ లెవెల్స్. ఇప్పుడు హైకోర్టులో ఉన్న కేసులో కూడా సబ్మిట్ చేయొచ్చు, ఎందుకంటే దట్ కేస్ ఇస్ స్టిల్ పెండింగ్. ఆ ప్రపోజల్స్ ని సబ్మిట్ చేసి ఆ ప్రపోజల్స్ సస్టైనబుల్ సైంటిఫిక్ ప్రపోజల్స్ బేస్డ్ ఆన్
రిపోర్ట్స్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ డొమైన్ ఎక్స్పర్ట్స్ అని ఎందుకు అంటున్నానంటే సుప్రీం కోర్టే నాకు తెలియదు బాబు, మేము ఉట్టి లాయర్లము ఇప్పుడు జడ్జిలు అయినాము, మాకు సైన్స్లో ఎన్వైరన్మెంట్ ఈకాలజీ ఎట్లా అంటే బికాస్ ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇంటర్ డిపెండెంట్, మాకు ఎట్లా దాన్ని వికృతంగా మారుతుందో మాకు తెలియదు, మీరు చెప్పండి అని అన్నది. అదే అంత హంబుల్గా సుప్రీంకోర్టే అంత హంబుల్గా డొమైన్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ బేసిస్ మీద సస్సేమీ లేదు, 10 కిలోమీటర్ల వరకు ఏం యాక్టివిటీ లేదు అని అన్నప్పుడు వీళ్ళు ఎవరండి నేను ఎత్తేస్తున్నా ఎన్నిసార్లు ఎత్తేసారు, ప్రతి ఏడాది ఎత్తేసుకుంటూనే పోతారా? సో దట్ హ్యాస్ టు బీ చేంజ్ అండ్ సో నేను కూడా ఇప్పుడు ఆ 111 జియో ఏరియాలో అసలు యాక్టివిటీనే ఉండొద్దు అంటలేను. మీరు అక్కడ భయాలను అభివృద్ధి చేస్తూ ఆ ప్రపోజల్స్ సైంటిఫిక్ సస్టైనబుల్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను డొమైన్ ఎక్స్పర్ట్ని కాదు, నేను జస్ట్ లాయర్ని అడ్వకేట్ని అంతే. ఐఎమ్ నాట్ ఎన్ ఎన్వైరన్మెంటలిస్ట్ బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోమీటర్లు చాలా ఎక్కువైతున్నాయి, మేము జస్ట్ వీ వాంట్ టు మూవ్ 8 కిలోమీటర్స్, కొంచెం దాన్ని తక్కువ చేసి 8 కిలోమీటర్లు చేస్తాము. ఆ 8 కిలోమీటర్ 10 కిలోమీటర్ల బయటనే ఇండస్ట్రీస్ ఉంటాయి. రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అయితే అస్సలకే ఉంటాయి. మేబీ స్మాలర్ లెవెల్ హైలీ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అయితే అస్సలకే ఉంటాయి. మేబీ స్మాలర్ లెవెల్ మిడ్ సైజ్ ఇండస్ట్రీస్ ఆర్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఎట్సెట్రా. ఓకే, then until 5 kilometers or so we will only develop residential area, maybe only G+1, right, not multi-storied at all, and akkad varaku aagipotamu. దాని తర్వాత మేము వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్ zone, from 5 kilometers onwards to this thing which is completely ecologically sensitive zone, right, and we are going to take care of that. Come out with proposals. These are just examples. ఇప్పుడు అటువంటి ప్రపోజల్స్ లేకుండా మేము ఇప్పుడు ఈ రియాలిటీ సెక్టర్ దుంకుతుంది లేకపోతే ఎక్సైట్ అయిపోయింది 111 జియో ఎత్తిపోయింది అంటే ఏం ఎక్సైట్మెంట్? ఇప్పుడు అక్కడ ఎత్తిపోయిండ్రు అని ఒక మినిస్టర్ వచ్చి అదేం ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చిండు, అంతే. ఎవరి చేతిలో ఏం కాగితం ముక్క లేదు. ఇప్పుడు నేను ఒక బిల్డరో లేకపోతే రియల్ ఎస్టేట్ ఇదే అంటే బిగ్ షాట్, బిగ్ ఫిష్, స్మాల్ ఫిష్, వాట్ ఎవర్, ఐ గో టు అ సర్టన్ మున్సిపాలిటీ, అ సర్టన్ హెచ్ఎండిఏ, అ సర్టన్ పంచాయత్, దిస్ థింగ్ ఫర్ సర్టన్ పర్మిషన్స్. ఐఎమ్ పర్చేసింగ్ దిస్ ల్యాండ్, ఐ నీడ్ non-agricultural conversion, I need permissions to construct what? Where are the rules, regulations and guidelines for you to do anything in that area? Correct. So it's still in a flux andi, and so GMS 111 జియో ఎత్తేస్తున్నారు అనేది కూడా నామమాత్రం కోసమే. ఇప్పుడు నామమాత్రం కోసమే, without any practical implication, and right. I believe there's not going to be any practical implication right now. This is only going to be an election anthem. ఎలక్షన్ యాంథమ్ ఎత్తేసినాం చేసేస్తున్నాం అనేది ఇది చేసుకొని ఆఫ్టర్ దట్ చూసుకుందాము అన్నట్టు. అప్పుడు చూసుకుంటారా లేరా, హూల్స్ గోయింగ్ టు బీ దే, వీ డోంట్ నో. బట్ ప్రాక్టికలీ 111 జియోని ఎత్తేయడంతో ఇప్పుడు బిల్డర్స్కైనా బయర్స్కైనా ఏమీ ఇది లేదు. బట్ డెఫినెట్లీ 111 జియో ఉండడం, ఎందుకంటే మీరు గమ్మత్తు నోటీస్ చేస్తే రఘునాథ్ గారు, 111 జియో ఉన్నా లేకపోయినా, ఎత్తేయకపోయినా దాని గురించి క్రిటిసైజ్ చేసే వాళ్ళు బయట వాళ్ళు, కానీ అక్కడ ఆ జిల్లాలో వ్యవసాయం చేసుకుంటున్న రైతులైనా లేకపోతే రెసిడెంట్స్ అంటే ఆ ఊర్లలో ఉంటున్న వాళ్ళే, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ ఫర్ దెమ్. వాళ్ళ పనులు వాళ్ళు ఇప్పటికీ అట్లనే చేసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు మేము ఈ జియో ఎత్తేస్తే మేము అమ్ముకొని స్కై విల్లాలు కొంటాము అని చెప్పేసి ఎప్పుడు ఎవరు అన్నది లేదు. సో ఇట్స్ రియల్లీ జస్ట్ ఆన్ పేపర్ యాజ్ వి స్పీక్ రైట్ నౌ. yes, థ్యాంక్స్ అండి, మీరు అన్నది చెప్పారు మేడం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఒక కన్ఫ్యూజన్ ఉందండి. చాలామంది అడుగుతున్నారు నన్ను, ఏంటంటే 111 జియో లిఫ్ట్ చేశారు కదా సార్, అక్కడ ఏమైనా కొనుక్కోవచ్చా, ల్యాండ్స్ ఏమైనా ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే, దానికి నా పర్స్పెక్టివ్ యాజ్ అనలిస్ట్గా నేనేమంటానంటే, ఈ ఫార్ములేషన్స్ అని రాలేదు, గైడ్లైన్స్ రాలేదు, కాబట్టి మీరు ఇప్పుడు కొంచెం వెయిట్ చేస్తే బెటర్ నా అనలిస్ట్గా నేను చెప్తున్నాను. బట్ యాజ్ అన్ అడ్వకేట్గా మీరు స్పోక్స్ పర్సన్గా మీరేమంటారు? యాజ్ అన్ అడ్వకేట్ సార్,
ట్రిపుల్ వన్ జియో ఏరియాలో అమ్ముకోవద్దు కొనుక్కోవద్దు అని ఎక్కడ లేదు. ఓన్లీ యాక్టివిటీ జరగొద్దు అక్కడ. అంటే మేడం ఈ పాయింట్ నేను ఏంటంటే కన్జ్యూమర్స్ ఏమంటున్నారంటే ఈరోజు మేము 2 కోట్లు 3 కోట్లు పెట్టి అపార్ట్మెంట్ విలాస్ కొనే బదులు వెస్ట్లో మేము కొంచెం దూరం వెళ్ళి మేము ఇండివిజువల్గా తక్కువ రేట్లో కొంచెం ల్యాండ్ వస్తుంది, లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ వచ్చేసింది కదా, మాకు కొంత ల్యాండ్ బ్యాంక్ తక్కువలో వస్తుంది, మేము అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అందుకే కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. అంటే మేడం ఇక్కడ గైడ్ లైన్స్ రానప్పుడు అది కొనడం ఎంతవరకు సేఫ్ అంటారు? గైడ్ లైన్స్ రాలేవండి, నేను అదే అంటున్నా. 111 గైడ్ లైన్స్ రాలేవు కాబట్టి ఇప్పుడు 111 అగైన్ యాజ్ అ లాయర్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ హైయర్ బిహేవియర్. అక్కడ కొంటే ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండే కొనాలి. ఓకే, ఆ అగ్రికల్చరల్ ల్యాండ్ లాగానే ఉంచాలి. మీరు దాన్ని అగ్రికల్చర్ కోసం డెవలప్ చేస్తారా, పడి తుంచుతారా, అది మీ ఇష్టం. కానీ you can only buy what is there. Now ఇప్పుడు గైడ్ లైన్స్ వస్తాయి అనేది is dependent on whether 111 is actually completely removed and GOMS 69 మీద ఇంకో జియో వస్తుందా లేకపోతే ఇంకో ఏ ఆర్డర్ వస్తుందా అనేది మనం చూడాలి. అది వచ్చినప్పుడు I am sure hundreds of cases will be filed in the high courts and the supreme courts. Okay. And based on the outcome of whether this geo elipote or whatever geo is in place, removing that geo, right. If that is upheld, only then can the guidelines or the regulations etc come. Right. And they'll be working in the favor. Correct. So ఇప్పుడు జస్ట్ ఈ కొత్త జియో ఏదన్నా 69 తర్వాత ఇంకో ఏ నంబర్ వస్తుందో ఆ కొత్త జియో వచ్చినంత మాత్రాన గైడ్ లైన్స్ వచ్చినా కానీ గైడ్ లైన్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయగలుగుతామా, అథారిటీస్ గైడ్ లైన్స్ ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? బికాస్ మీరు కోర్టుకి వెళ్ళకపోవచ్చు కానీ చాలా మంది దే ఆర్ రెడీ బికాస్ ఆఫ్ ద రీజన్ దట్ ఇట్ ఈస్ రియల్లీ డేంజరస్. మనము వీఆర్ గోయింగ్ టు లూజ్ the lifeline of Hyderabad. Right. Drinking water purposes కాదు, అంత అర్బనైజేషన్ అంత దగ్గరకు వస్తే హైదరాబాద్ ఇప్పుడు తుమ్మితే దగ్గితే మనకు రోడ్స్ గిట్లా అన్ని ఫ్లడ్ అయిపోతున్నాయి, వి ఆర్ నాట్ ఏబుల్ టు గో అవుట్. అప్పుడైతే మొత్తం అదేంటి గంటలకు కూడా కాదు, నిమిషాలల్లా హైదరాబాద్ విల్ బి ఫ్లడెడ్ బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ ఎంక్రోచ్డ్ 1400 I think lakes or something. Right. And most of Hyderabad is in a low-lying area. Right. So that effect, that environmental effect is automatic and fast. Right. So do you want to buy? Sure, it's a good investment. ఎప్పుడైనా ల్యాండ్ అగ్రికల్చర్గా ఉన్నా లేకపోతే అది కన్వర్టెడ్ ల్యాండ్ అయినా ఎప్పుడైనా ల్యాండ్ ఇన్ఫ్లేట్ అయితేనే ఉంటుంది కానీ షూర్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నప్పుడు దాని ఇన్ఫ్లేషన్ కొంచెం తక్కువ ఉంటుంది, కన్వర్టెడ్ ల్యాండ్ ఇన్ఫ్లేషన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. బట్ దట్ ఈస్ ఫర్ యూ టు డిసైడ్. బట్ షూర్లీ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎనీ ల్యాండ్ ఈవెన్ ఇన్ 111 is a good option. Okay. But you probably cannot do all the activities that you want to do until there is complete clarity on it. ఆ complete clarity ఎప్పుడు వస్తుంది? ఎన్ని కేసులు పడతాయా పడయా, ఈ 111 రిమూవల్ ఉట్టి నామమాత్రం కాకుండా యాక్చువాలిటీ అవుతుందా, దాని తర్వాత గైడ్ లైన్స్ వస్తాయా. సో దే ఆర్ లాట్ ఆఫ్ ఇఫ్స్ అండ్ బట్స్. సో ఇఫ్ యూ వాంట్ టు గ్యాంబుల్ డూ ఇట్. అట్లా మేడం ఇప్పుడు జనరల్గా రియల్ ఎస్టేట్లో చాలామంది ఏమడుగుతున్నారంటే అసలు ఎక్కడ కొనాలి, కొంటే ఏం చూడాలి, ఏమి అర్థం కావట్లేవు. ఇప్పటికి మేడం నేను చాలా చూశాను, కొన్ని పేర్లు చెప్పను కానీ ప్రీ లాంచ్ అని పెట్టేసి సాఫ్ట్ లాంచ్ అని పెట్టేసి XYZ కంపెనీ 2000 కోట్లు తీసేసుకుందండి. వాళ్ళు పోలీస్కి వెళ్ళారు, అన్నీ చేశారు, న్యూస్లో వచ్చింది, అన్నీ వచ్చింది. వాళ్ళు ఎవరు తీసుకున్నారంటే ఆశ్చర్యము, అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, NRIలు, మీలాగా చదువుకున్నోళ్ళు, డబ్బున్నోళ్ళే కొన్నారండి. ఒక్కొక్కరు 50 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి. అంటే ఏమి మనం చదువుకున్న చదువు మనకు సంస్కారం నేర్పుతుందా, కామన్ సెన్స్ పెంచుతుందా, లేకపోతే మనము టెంప్టేషన్లకు లోన్ అవుతున్నామా? ఎంత బాధ అనిపిస్తుందంటే ఐఎమ్ రియలీ వాళ్ళెంత పెద్ద పెద్ద కార్లలో చదువుకున్న వాళ్ళండి, మేము ఇచ్చామండి అంటారు. ఏంటండి ఇది, ఏంటి ఇగ్నోరెన్సా? మీరు ఈ విషయంలో జాగ్రత్తలు ఎలా పాటించాలో మా వ్యూవర్స్ చెప్పండి.
అయితే ఈ ప్రీ లాంచ్ ఇవన్నీ అంటే డెఫినెట్లీ అండి బయర్ బివేర్ అనే సిద్ధాంతం ఉన్నప్పుడు అంటే దట్ ఈస్ దేర్ ఇన్ ఇండియన్ కాంట్రాక్ట్ లా యాజ్ వెల్ యాజ్ ఇక రియాలిటీ సెక్టర్లోనైతే అది పారకపోయింది. మనము ఎప్పుడైనా ఆ కంపెనీ ఆ ఎంటిటీ బ్యాక్గ్రౌండ్ అంటే వాళ్ళ ప్రీవియస్ రికార్డు వాళ్ళ ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ ఫస్ట్ టైమర్ ఆ ఫస్ట్ టైమర్గా ఎలా వచ్చిండు, how did he launch this venture, what are the sources of his finances, what are the sources of his funding, right, how can he complete this project. ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం అతనికి ఎవరెవరు అంటే స్టాట్యుటరీ ఏజెన్సీస్ ప్లస్ ప్రొఫెషనల్ ఏజెన్సీస్తోని వాళ్ళకు ఆ కంపెనీకి ఏమి లింక్స్ ఉన్నాయి అంటే స్టాట్యుటరీ ఏజెన్సీస్ అంటే ఈ మన అప్రూవల్స్ డిటిసిపి ఆల్ అప్రూవల్స్. ప్రొఫెషనల్ ఏజెన్సీస్ ఆర్ ద డిజైన్స్, ద ఆర్కిటెక్చర్స్, ద పీపుల్ హూ యాక్చువల్లీ బిల్డ్ అండ్ కన్స్ట్రక్ట్. వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళతో రియల్ టైంలో వాట్ ఈస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ దెమ్. ఎందుకంటే ఆ బిల్డర్కి ఇంకా అతను బిల్డ్ చేసే వాళ్ళకు ఉన్న అగ్రిమెంట్ మనకు తెలిస్తేనే అసలు మనం దానికి ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ఇట్ ఈస్ అ గుడ్ క్రైటీరియా. లైక్ ఇప్పుడు చాలామంది ఎస్పెషలీ రెసిడెన్షియల్ బయర్స్ దే డోంట్ ప్రిఫర్ ఫస్ట్ టైం బిల్డర్స్. ఎందుకంటే దాంట్లో కొంచెం రిస్క్ గ్యాంబుల్ ఎక్కువ ఉంటుంది, షుడ్ వి నాట్ అన్నట్టు. వాళ్ళకు ఒక ట్రాక్ రికార్డ్ డెవలప్ చేసుకొని ఓ 2-3 వెంచర్స్ చేసిండ్రు, దిస్ ఇస్ ద థర్డ్ వన్ ఆర్ ద ఫోర్త్ వన్, ఆ ట్రాక్ రికార్డ్ బేసిస్ మీద ఇది చేస్తారు. సో నేను ఫస్ట్ టైమర్స్కి ఛాన్స్ ఇవ్వద్దు, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ అ ఫస్ట్ టైమర్ అట్ సమ్ పాయింట్. ఆ ఫస్ట్ టైమర్స్కి ఛాన్స్ ఇవ్వద్దు అని నేను అనను, కానీ ఆ ఫస్ట్ టైమర్ గురించి డ్యూ డిలిజెన్స్ చేయాలి. ఇప్పుడు మనం భూమి కొంటున్నప్పుడు కూడా అడ్వకేట్ మా దగ్గరికి హైయర్స్ వస్తారు, కొంచెం ఈ ల్యాండ్ క్లియర్గా ఉందా, మాకు కొంచెం చూసి పెట్టండి, మాకు ఒక లీగల్ ఒపీనియన్ ఇవ్వండి. ఆఫ్టర్ దాట్ వీ విల్ డిసైడ్ వెదర్ వీ వాంట్ టు గో అహెడ్ విత్ ద పర్చేస్ ఆర్ జస్ట్ కీప్ క్వైట్ అని చెప్పేసి. సో మేమైనా మాకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎంత ఉంటుందో అంటే లైక్ ఇప్పుడు పట్టా పాస్బుక్లు అయినా లేకపోతే పహానీలు, ఫైసల్ పట్టీలు, లేకపోతే ఎన్నిసార్లు ఈ ల్యాండ్ అమ్మకం అయింది, లేకపోతే అమ్మిన వాళ్ళ ఫ్యామిలీ ట్రీలు ఎట్లున్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎప్పుడు వచ్చి దూకి దీంట్లో నాకు షేర్ ఉందంటారు. సో అవన్నీ మాత్రమే మేము చూడగలుగుతాం, కానీ మేము చూడలేనిది ఇంకా చాలా ఉంటుండవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లిటిగేషన్, దాని మీద ఎగ్జిస్టింగ్ లిటిగేషన్ గురించి నీకు సెల్లర్ ఎప్పుడు చెప్పాడు, అంతేలేండి, అదే కామన్ పాయింట్. యా, ఇన్ మోస్ట్ కేసెస్ మేము లిటరలీ ఆ ఏరియాలో ఉన్న అంటే ఈ మధ్య వి స్టార్టెడ్ డూయింగ్ దట్ ఆల్సో. ఆ ఏరియాలో ఉన్న కోర్టులల్లో ఇతని పేరు మీద ఏమన్నా కేసులు నమోదై ఉన్నాయా, అంటే లైక్ ఇంజంక్షన్ సూట్స్ అన్నా ఏమన్నా ఉన్నాయా అగేన్స్ట్ హూ ఎవర్. సో అవన్నీ కూడా చూస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే చాలాసార్లు చేతులు కాలిన హైయర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి. సో అంతవరకు చేయకపోయినా ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ దట్ ద బయర్, his financial capability, his capability to bring funds together, bring people together to complete the project and to complete the project based on approvals, on legal approvals, adi important, on time. So adi important, endukante ippudu manamu meer annattu 2000 2000 crores and more ఎట్లా తీసుకొని ఎట్లా ఇదైపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎస్టాబ్లిష్డ్ గ్రూప్ లేకపోతే ఒక కమ్యూనిటీలో రూట్స్ ఉన్న గ్రూప్ అయితే వాళ్ళకు డబ్బులు హడప్ చేసుకొని వెళ్ళిపోవడం చాలా కష్టం అవుతుంది. సో అది ఆ roots in the community and our established group, even if it's a first timer, the roots in the community that first timer and his company has అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అండి మీరు అన్నది. నాకు కూడా ఏమనిపించిందంటే ఒకసారి చాలామంది అడుగుతుంటారు, నేను చెప్పానండి, I used to get a lot of calls from NRIs saying that మేము నష్టపోయామండి. I told them on their face bluntly, మీకు you are so greedy because there is a property, there is a product you are getting at 10,000 rupees అంతే legally, but somebody is selling at 5,000, you are rushing there, you burn your fingers. అంతే, that is your mistake only, not his mistake. అంతే అంతే అని నేను జనరల్గా చెప్తూ ఉంటాను మేడం. ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, ఇప్పుడు కాంప్లయన్సెస్ చూడాలి ఇవన్నీ చెప్పారు.
మీరు ఇంకా రియల్ ఎస్టేట్లో ఈ గ్రోత్ పారామీటర్స్లో చూస్తే ఐటీ సెక్టర్ తర్వాత రియల్ ఎస్టేట్ బాగా కంట్రిబ్యూట్ చేస్తుంది. అవును అవును కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి తెలంగాణ ఈజ్ మూవింగ్ ఫార్వర్డ్. దట్స్ వాట్ yes I understand. all indicators ఆల్ ఇండికేటర్స్. ఈవెన్ ఈ 9 ఇయర్స్లో స్టేట్ గవర్నమెంట్ అన్ని డైరెక్షన్లో ఈస్ట్ పాలసీ అని వెస్ట్ పాలసీ అటు ప్రతి ఏరియాలో ఒక ఐటీ పార్క్ కానీ సమ్ ఇండస్ట్రీ అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బట్ ఐ థింక్ ఇట్ టేక్స్ సమ్ మోర్ టైమ్. yeah బట్ ఈ పాయింట్లో మీరు ఏమంటారు? సపోజ్ ఇఫ్ యువర్ గవర్నమెంట్ కమ్స్ టుమారో, ఇఫ్ సంబడి మేబీ ఫ్రమ్ యువర్ అండ్ ఫ్రమ్ బీజేపీ, మేబీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, what is your perception? How you drive it much better? అంటే పర్సెప్షన్ అంటే ఇప్పుడు ఈ దెర్ ఈస్ డెఫినెట్ యాక్టివిటీ, బట్ దట్ యాక్టివిటీ ఇన్ మై పర్స్పెక్టివ్ ఇన్ అండ్ అరౌండ్ గ్రేటర్ హైదరాబాద్ ఈజ్ వెరీ హ్యాపజార్డ్. అంటే ప్లానింగ్ అంటే ఈక్వలెంట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ యాక్టివిటీ తరహా లేదు. అంటే లైక్ మనము వి స్టార్టెడ్ ఆర్ conversation with the fact that there is a driving growth in one area, right, towards the west, whereas most of the infrastructure as well as connectivity is on the east. Ipu like literally ikkad nunchi you can go we can go to two different states, right, and west nunchi kuda you can go to other states and all, but that connectivity is not where the growth is happening. That connectivity is towards the other side, right, southwest side ekkundi, right, ఆ connectivity to Karnataka and Maharashtra. Yes. Akkada kuda growth is going at a real pace, right, as opposed to the inflated pace that is going on in the west where there is absolutely no connectivity anywhere, right. So what we would decide to do is infrastructure development kuda sustainable ga chestu all round, ante all areas development, where I would prefer, ante ipudu we can't, I mean I can't plan for my party or for anyone else right now, but I would, in my own personal opinion, each side of this greater Hyderabad, ante reality boom manam greater Hyderabad gurinchi maatladutunnam gaani actually there is a lot of reality boom in urban settlements all right, across Telangana, in right, urban areas, towns aina, big towns, small towns, smaller cities like I would say Warangal, Karimnagar, Nizamabad. Ikkada kuda reality boom chaane ekkundi, and you in fact find very extreme high level villas also coming correct, up in these areas. Correct. So itvanti pockets lalla you create a sustainability in such a way that all areas are developed together at the same pace based on the infrastructure in that area, right. So by that what I mean is residential areas should not be immediately aligning with industrial areas. That right, is where the entire problem with unsustainability, with environmental problems, ecological problems, health problems avanni vastayi. So residential areas ki industrial areas border avutu kani oka healthy స్పేస్, అంటే లైక్ ఒక హెల్దీ స్పేస్, అంటే కొంచెం అవే ఉంటూ ఉంటేనే then it is proper. I mean you look at any and, this thing dependable, equitable, yes, ecosystem has to be right, and that you can see from a lot of European countries and a lot of cities or city kingdoms or city countries. You can see the same thing in Singapore, right, in Macau, in China. Hong Kong was like that, but thanks to what China is doing to Hong Kong right now, yes, we don't know how Hong Kong is going to be, yes, from now on. So Thailand, Taipei is like that. So there are a lot of examples that we have, ante mushrooming of buildings atla atvanti permissions ibbakunda, right, yes, you make every real estate builder or construction companies happy, but you try to balance it out in a way that it is complete. అంటే ఒకటే దిక్కు కాకుండా ఇక్కడ ఇది మేము వీటికి పర్మిషన్స్ ఇస్తున్నాము, here you can you're most welcome. However, if you want to do what we are doing here, then we are sorry, please try and formulate a plan to move here, right, so that is where planned development comes into being. Correct.
ఎగ్జాక్ట్లీ మేడం. మీరు ఈ పాయింట్లో ఒకసారి నేను చూశాను ఇంటర్వ్యూలో కేటీఆర్ ఏమంటున్నాడంటే బిల్డర్స్ మీట్లో మాట్లాడాడు ఆయన. మీకు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇచ్చాము, మీకు ఇబ్బందులు పెట్టొద్దని, మీరు హై రైజ్ కట్టేస్తున్నారు, మీరు ఇంత కట్టి కాస్ట్లు పెంచాకంటే యూ మూవ్ అవే ఫ్రమ్ ద కందుకూరు కడతా అక్కడికి ఎందుకు వెళ్ళట్లేరు, మేము సడన్గా ఎఫ్ఎస్ఐని క్యాన్సిల్ చేసి ఇబ్బంది పడతారు అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అని కూడా ఆయన అన్నాడు. అవును అవును. బికాస్ హీఈస్ ఆల్సో టెలింగ్ దాట్ యూ మూవ్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. ఫార్మాసిటీ అక్కడ పెట్టాడు. ఈవెన్ బెంగళూరు హైవేలో ఇప్పుడు ఏంటి షాద్ నగర్ దాటిన తర్వాత జిజ్జర్చర్లలో ఇప్పుడు అమర్రాజా తీసుకొచ్చాడు, అక్కడ ఐటీ పార్క్ తీసుకొచ్చాడు. బికాస్ ద గవర్నమెంట్ ఈజ్ ఆల్సో పుషింగ్ టు డిఫరెంట్ డైరెక్షన్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దాట్? డెఫినెట్లీ ఐ మీన్ నేను క్రిటిసైజ్ చేసే దగ్గర చేయాలి, అదర్వైజ్ ఐ షుడ్ బి యునో నాన్ క్రిటికల్. డెఫినెట్లీ సి ఏదైనా డెవలప్మెంటల్ పుష్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అయితేనే ఇట్ ఈస్ ప్రాపర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో మీరు అన్నట్టు ఒకటే జాగాలో డెవలప్మెంట్ అవుతుంది, అందుకోసం దిస్ అన్రియలిస్టిక్ ఇన్ఫ్లేషన్ అవుతుంది అంటే దట్స్ నాట్ గుడ్ ఫర్ ఎనీ వన్. ఎందుకంటే దట్ అన్రియలిస్టిక్ ఇన్ఫ్లేషన్ మే ప్లంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సో దాంట్లో ఎక్స్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు అటువంటి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ తక్కువ అవుతుండొచ్చు. సో దట్ ఈస్ వై అండ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఇస్ వాట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ తెలంగాణ ద జీడిపి ఇట్ సెల్ఫ్ ఈస్ కమింగ్ టు పార్ విత్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, ఇట్స్ నాట్ జస్ట్ ద స్టేట్ దట్ హస్ డన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఇన్ ఎనీ కంట్రీ. నేను ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ పొలిటికలీ హియర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఎనీ కంట్రీ ఈస్ డన్ బై ద కంట్రీ, ద సెంట్రల్ leadership, the administration of that country. So the infrastructure development also, like in the last 9 years if you see, the number of national highways, or rather the kilometers of national highways, has almost doubled what kilometers of national highways were there in the last 40 years. Absolutely, you're right. So like I believe it's 64,000 kilometers or something that were constructed, freshly constructed in the last 9 years. Correct. And at least 24 more airports constructed, and with the railway lines, new railway lines being launched, and Vande Bharat, etc., and railways being constantly monitored. And the crash the other day, all the reasons will come out. బట్ మనకు ఇంత మేనేజ్మెంట్ ఆఫ్ రైల్వేస్, ట్రాక్ మేనేజ్మెంట్ ఎప్పుడూ లేకుండే. కరెక్ట్. సో దట్ ద పుష్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ గాటన్ ఓవర్ ద లాస్ట్ 9 years హ్యాస్ ఇన్ టర్న్ రిజల్టెడ్ ఇన్ అ రైజ్ ఆఫ్ రియాలిటీ ఎవ్రీవేర్. సో ఇప్పుడు మనం తెలంగాణ నుంచి జీడిపి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో అంతనే దానికన్నా ఎక్కువ కొన్ని అదర్ స్టేట్స్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. సో వీఆర్ గెటింగ్ వాట్ we legally are owned to our state, definitely. So but all round development is the way to go based on the infrastructure development. Absolutely మేడం, మీరు ఈ పాయింట్ చాలా బాగా చెప్పారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళంతా నేషనల్ హైవేస్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మీరు చెప్పారు, మనం చూసాం ఇప్పుడు బెంగళూరు హైవే 6 ట్రాక్, తర్వాత మహబూబ్ నగర్ సైడ్ అది 4 ట్రాక్, తర్వాత ఇప్పుడు వరంగల్ హైవే తీసుకుని ఇలా నేషనల్ హైవేస్ చాలా మీరు అన్నట్టు నేషనల్ వైడ్ చూసుకుంటే సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రల్ పొలిటికల్ విల్ అనేది బాగా చేస్తున్నారు. అది మీరు అన్నట్టు డ్రైవ్ చేస్తుంది. న్యాచురల్గా ఏమవుతుందంటే కనెక్టివిటీ పెరిగి మీకు రైల్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ అనేది పెరిగినప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే గ్రోత్ ఇట్ విల్ ఆటోమేటికల్లీ ఇట్ విల్. అది మనకు హైదరాబాద్ అనేది బాగా కలిసి వచ్చింది కాబట్టి విత్ ఆల్ ద కనెక్టివిటీ, బాంబే కనెక్టివిటీ ఉంది, ఇటు బెంగళూరు కనెక్టివిటీ ఉంది, అటు ఏపీ ఉంది, మొత్తము నాగ్పూర్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీ తీసుకుంటే మనకు బాగా అడ్వాంటేజ్ ఉంది. హవెవర్ దీన్ని కూడా మనము సస్టైనబిలిటీగా మీరు చెప్పొచ్చు, యాజ్ యూ రైట్లీ సెడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో స్టేట్ కూడా ఇట్స్ ఆల్సో డూయింగ్ ఇట్స్ పార్ట్. కాబట్టి ఈ గ్రోత్ అనేది నడుస్తుంది. ఇంకా మీరు ఏమైనా అడ్వైజ్ ఇస్తారా మా వ్యూవర్స్ కోసం బిఫోర్ క్లోజింగ్ ద డిస్కషన్? For a reality point of view? From a reality point of view, Andy, I will definitely advise people to save. And save చేసి మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ముందు డెఫినెట్ కంప్లీట్ డ్యూ డిలిజెన్స్ చేయండి, తొందరపాటు వద్దు. కంప్లీట్ డ్యూ డిలిజెన్స్ యాజ్ టు ద వెంచర్, as to the background of the venture, as to the manner in which that ownership of that venture has come about for that person,
అండ్ ఎప్పటికల్లా అంటే రియల్ టైంలో ఎప్పటికల్లా మీకు డెలివరీ వస్తుంది. ఆ రియల్ టైం డెలివరీ పాసిబులా కాదా అంటే ఈ లింక్స్, ఈ అప్రూవల్స్ ప్లస్ ద డిజైన్, ఆర్కిటెక్చర్ అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆ రియల్ టైంలో కంప్లీట్ అయ్యే అంటే అవన్నీ ఆల్ దో నెగోసియేషన్స్ ఆర్ కంప్లీటెడ్ అండ్ ఇట్స్ ongoing. Right. And definitely look into different areas for investment because ఎప్పుడైనా కొంచెం తక్కువగా సేవింగ్స్ ఉన్న వాళ్ళు తక్కువ అంటే కొంచెం రియాలిటీ ఇన్ఫ్లేషన్ తక్కువ ఉన్న ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తారు. డెఫినెట్లీ దేర్ ఈస్ రైట్ నౌ వీఆర్ ఇన్ అ సిచ్యువేషన్ వేర్ దేర్ ఈస్ నో ఇన్వెస్ట్మెంట్ సేఫర్ దెన్ ల్యాండ్. Absolutely, and this So is a funda, right? This is an absolute this thing. Yes. So when you invest there also, don't feel like ఇది gain అయితదా lose అయితదా లేకపోతే ఏంది, because the only way the land investment is going is up. Right. So ఇప్పుడు మీరు for example you spoke about 111 Geo. Yes, certainly invest in it. ఒక ఎకరం కొనుక్కోండి, it's very good. Have a nice holiday home or a farmhouse Right. there. దాని తర్వాత ఏమన్నా పెద్ద చేంజెస్ చేసుకునే అవకాశం వస్తే 5 years 10 years more less from now you can do it, but as of now there is no other investment that is more safer than land is what I will say. And invest wisely. Thank you madam. Thank you so much. Thank you madam. మీరు చాలా విషయాలు చెప్పారండి, చాలా క్లియర్గా చెప్పారు and we are very much thankful to you. మళ్ళీ మీతో సెకండ్ డిస్కషన్ చేద్దామండి, మీ సఫిషియెంట్ టైం తీసుకొని. మీరు మా వ్యూవర్స్ కోసం కొన్ని పాయింట్ చెప్పండి పర్టికులర్ టు ద రియల్ ఎస్టేట్. లెట్ us go in deep and discuss further. Sure sir. Thank you అండి. Thank you so much. It's a pleasure. ఇప్పుడు ఈరోజు మేడంతో మనం డిస్కస్ చేసామండి. మేడం గారు చెప్పారు హైదరాబాద్ అనేది గ్రోత్ అనేది నడుస్తుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఆ పారామీటర్స్లో స్టేట్ ఈజ్ ఆల్సో కోఆర్డినేటింగ్, డూయింగ్ దర్ జాబ్. మనకు ఒక దగ్గర డెవలప్మెంట్ కాకుండా డిఫరెంట్ ఏరియాస్లో చేయాలని వారు అంటున్నారు. వారి యొక్క అభిప్రాయాన్ని మనం వెల్కమ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.